హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు త్వరలో భారత్ రాబోతున్నారా? దీనిపైన టాక్స్ జరిగాయా అంటే ఎస్ అని వినిపిస్తుంది. ఇప్పటికే అజిత్ దోవల్ గారు లాస్ట్ నైట్ మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. ఆయన ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా రాబోతున్నారు, భారత్ను విజిట్ చేయబోతున్నారు. గతంలో G20 జరిగినప్పుడు కూడా పుతిన్ గారు రాలేదు. అప్పుడు కూడా భారత్కు అప్పుడు కూడా మిస్ అయ్యింది. పుతిన్ గారికి వేరే పనులు ఉండడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ మంత్లో కానీ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా పుతిన్ రాబోతున్నారు. కాల్స్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. పుతిన్ వస్తే అసలు ఏమేమి మార్పులు జరుగుతాయి, ఏమేమి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది అనేది చూడాల్సింది. రష్యా ఇండియా రిలేషన్షిప్ అనేది ఈనాటిది కాదు, 40-50 సంవత్సరాల నుంచి కూడా రష్యా ఇండియా రిలేషన్షిప్ నడుస్తూ ఉంది. 1974లో జరిగిన ఇష్యూస్ కానివ్వండి, అప్పుడు భాగస్వామ్యం ఫ్రెండ్షిప్గా తీసుకున్న విధానం కానివ్వండి మనం చూసుకోవచ్చు. 1990లో స్ట్రాంగ్ ఫీల్ టైంలో డిఫెన్స్ గురించి కానివ్వండి, అప్పుడు జరిగిన చర్చలు కానివ్వండి, ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రష్యాతో గొప్ప డీల్స్ ఏర్పడాయి. ఈ డిఫెన్స్ పరంగా కానివ్వండి, ఎనర్జీ పరంగా కానివ్వండి, బెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చాము రష్యాతో బంధం అనేది ఈనాటిది కాదు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు తీసుకున్నది కాదు, గతం నుంచి కూడా అక్కడి నుంచి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. కానీ నిన్న ఏదైతే జరిగిందో పరిణామం అది మనం చూస్తూ ఉన్నాము. 25% టారిఫ్ మన మీద వైట్ హౌస్ పెంచడం జరిగింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. దీని గురించి కూడా మాట్లాడబోతున్నారనే విషయం తెలుస్తుంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని కూడా హై లెవెల్ ఓవర్ కాల్ చేయబోతున్నారు, దాన్ని కూడా ఆపేయబోతున్నారనే విషయాన్ని కూడా వెల్లడి చేస్తూ ఉన్నారు. చాలా ట్రేడ్ డీల్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రష్యాకు భారత్కు మళ్ళీ చాలా డిసిషన్స్ తీసుకోబోతున్నారు. చాలా ఫాస్ట్ మూవ్ జరుగుతుంది ప్రపంచ రాజకీయంలో అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే SCO సమ్మిట్కి చైనాకు వెళ్ళబోతున్నారు మన నరేంద్ర మోడీ గారు. ఆ మీటింగ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి ఒక డిస్కషన్స్ జరుగుతాయి. ఆ సమ్మిట్లో చాలా దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. ఆ సమ్మిట్లో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో కూడా మీటింగ్ జరగబోతుందనే విషయం తెలుస్తుంది. ఆయనతో చాలా డీల్స్ జరగబోతున్నాయి. ఎలా అమెరికాను తిప్పికొట్టబోతున్నారు. ఇప్పటికే టారిఫ్ మోత మోగించేశాడు. వైట్ హౌస్లో ఉన్న ట్రంప్ని ఎలా ట్యాకిల్ చేయబోతున్నారనే విషయం కూడా ఇక్కడ చూడాల్సింది. ఎటువంటి ఒక ట్రేడ్ డీల్స్ జరగబోతాయి, ఎలాంటి ఒక పరిస్థితులు వస్తాయి, న్యూ కరెన్సీ వస్తుందా, వస్తే ఎలా మారబోతుంది అనేది కూడా చూడాల్సింది ఉంది. ఇప్పటికే మనకు S-400 ఫ్లైటర్ జెట్ గురించి నిన్ననే అజిత్ దోవల్ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇందులో బ్రహ్మోస్ కానివ్వండి, ఇటువంటి మిసైల్స్ని ఇంకా కౌంట్ పెంచబోతున్నారు. ఇంకా మంచి మంచి డీల్స్ జరగబోతున్నాయనే విషయం కూడా తెలుస్తూ ఉంది. వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రావడం అనేది ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే చాలా చేంజెస్ జరుగుతాయి. వీళ్ళ కలయిక అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బ్రెజిల్లో గతంలో జరిగినప్పటికీ పుతిన్ హాజరు కాలేదు ఉక్రెయిన్తో యుద్ధం వల్ల. ఈసారి SCO సమిట్ చైనాలో జరుగుతుంది ఈ మంత్ ఎండ్లో. అప్పుడు పుతిన్ను కలవబోతారు మోడీ గారు. ఈ ఇద్దరు ప్రెసిడెంట్స్ ఎలా డీల్ చేస్తారు, ఈ ట్యాకిల్ ఎలా చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు రావడం కూడా చాలా బ్రిలియంట్ టాక్స్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. చాలా డిస్కషన్ జరుగుతుంది. మెయిన్గా యుద్ధం గురించి కూడా డిస్కషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. ధన్యవాదాలు.